పుష్ప 2తో బాక్సాఫీస్ను రూల్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు కథానాయకుడు అల్లు అర్జున్. పుష్ప ది రైజ్కు కొనసాగింపుగా ముస్తాబవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుంది. రష్మిక కథానాయిక, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లో భాగంగా ఈ నెల 17న పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ను పంచుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లు శ్రీలీల ప్రత్యేక గీతంతో కనువిందు చేయనుంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2021లో విడుదలైన పుష్ప 1 సినిమా సూపర్ హిట్ అయింది. హిందీలో బ్లాక్ బస్టర్ అయి ఏకంగా 108 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించి చరిత్ర సృష్టించింది. తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా హిట్ అనిపించుకుంది. ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధించింది. దీంతో సెకండ్ పార్ట్ పై హైప్ ఏర్పడింది. పుష్ప 2కి 900 కోట్లు బిజినెస్ జరిగింది అంటూ ఇటీవల నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ట్రేడ్ లో మరోసారి హాట్ టాపిక్ అయింది పుష్ప 2. ఇప్పుడు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ని బట్టి వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 1300 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ తో రికార్డులు క్రియేట్ చేసిన పుష్పరాజ్ రిలీజ్ తర్వాత రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. ఇవన్నీ జరగాలంటే ముందు సినిమాల కంటెంట్ ఎంత బలంగా ఉందో తెలియాలి. పూర్తిగా కాదు కానీ ట్రైలర్ వస్తే ఆ సినిమా రేంజ్ ఏ రేంజ్ కు వెళుతుందనే అంచనాలు వేయొచ్చు. అందుకే పుష్ప 2 ట్రైలర్ అప్డేట్ కోసం బాగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు పుష్పరాజ్. ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ను బీహార్ రాష్ట్రం పాట్నాలో నిర్వహించబోతున్నారు. గేమ్ చేంజర్ టీం టీజర్ కోసం లక్నో వెళ్ళింది. ఇప్పుడు పుష్ప 2 టీం ఫస్ట్ ట్రైలర్ ను పాట్నా వేదికగా దేశవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ అనౌన్స్మెంట్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ లో ఓ గన్ భుజంపై పెట్టుకొని తనదైన శైలిలో స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్న అల్లు అర్జున్ ఉన్నాడు.